చెప్పు. ఏమైంది ఇప్పుడు రావచ్చు కదా, ఇప్పటి వరకు ఆగలేదు. అసలు నాకు టెన్షన్ వేస్తాంది, బీపీ వేస్తాంది. నేను చీకటి వస్తుంది. నేను ఎక్కడున్నాను ఇప్పుడు వచ్చి? చీకటి అయితే ఇప్పుడు రూమ్ ఉందిరా, రూమ్ ఉందిరా. రూమ్ లో సెన్స్ ఉంటుందిగా? ఫ్రెండ్స్ ఉండదు, అందరు బయటకు ఉంది. ఎందుకు అట్లా? ఈరోజు మంగళవారం అంట, మంగళవారం గలీజ్ ఎందుకని? మంగళవారం ఏంటి కొట్లాడుకోవడానికి, పంచ పెట్టుకోవడానికి మంగళవారం సోమవారం ఇస్తారా? అది కూడా నాకు తీసుకొచ్చి కొట్లాడతావు, నాతో కొడతావు నన్ను? నీకు అన్ని చెప్తా. వేరే సంవత్సరం ఉంది, రూమ్ పెట్టి అన్ని సంవత్సరం చేస్తాను. అది ఒకసారి చూపించి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. వస్తాను ఇక్కడ ఏంది మాట్లాడతాను. వచ్చి ఏంది వీడికి వస్తే తెలుస్తుంది నీకు. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నీ అమ్మాయి ఎదుగాను నువ్వు నాకు నీకు చెప్తే అర్థమవుతలేదా? ఇంటికి వచ్చి చూసా తెలుసు అంటున్నా. మీ నాయన తీసుకొస్తాట్టుగా, మీ నాయన నీ అమ్మ ఎవరన్నా వంట తీసుకోరా? ఏమని రారు. మరి నువ్వు ఒకదాని రా, ఏం కాదురా. నీ సంపన్న చేయను, ఏం కదా. నీకు అన్ని వివరంగా చెప్తాదంట. నాకు భయం వేస్తుంది. అట్లా ఏదో చెప్తాను సంసారం అంటే ఏంటి ఏంటి సంసారం అయిపోయింది నీకు తెలియదు. నేను చేసుకుంది నేను అనుభవిస్తూ ఉంటా. నేను ఏం తప్పదు. ఇక ఒకసారి మనకి వీక్ పాయింట్ అంటారు చూడు, నాకు రాసి పెట్టినట్టుంది, అట్లనే అవుతుంది. కానీ నువ్వు రా, నీకు చెప్తా, సరేనా? ఏంటది నాకు అట్లా మనమో నేను రా, నాకు భయం పుడుతుంది. నువ్వేం చెప్తావు? నాకు తట్టుకునే శక్తి నాకు లేదనిపిస్తుంది. తట్టుకోవడం కాదు, ఇక్కడ సంవత్సరం పెట్టిన పాపం ఉంది, అది ఉంది. ఒకసారి చూపిస్తా, ఇట్లా మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం ఏంటో నాకు అర్థమవుతలేదు. తమ్ముడు కూడా రమ్మంటా, నా తమ్ముడు రమ్మంటా, నీ ఇష్టం. ఓ నన్ను పిలుచుకొచ్చుకుంటే పిలుచుకొచ్చుకో. పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు, లేకపోతే నాకు ఏం తెలుస్తలేదు. ఏం చేస్తుందా ఆమె? ఏం చేస్తుందా ఆమె? నీకు వచ్చాక మాట్లాడతా కదా. నాకు అర్థం కావట్లేదు. ఏం వీక్ పాయింట్ ఏంది? ఏంటి ఎక్కడ జరిగింది ఇది అంతా నాకు అర్థం కాదు. నాకే అర్థం కాక నీకు అసలు ఏం చేయాలో తెలియదు. ఉద్యోగం మాత్రం పని చేస్తా. ఉద్యోగం ఏదో అడకదిన బతున్నావు, కష్టం చేసుకొని బతున్నావు తెలియదు. ఎప్పుడైంది ఇదంతా? ఎప్పుడైంది చెప్పు. ఇప్పటికి సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది. ట్రైనింగ్ నుంచి నల్గొండ ఉన్నప్పుడు స్టార్ట్ అంతా. ఎవరామె? ఎవరో ఇది నీకు వస్తే తెలుసారా? భువనేశ్వర్ లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడ పోతున్నావు, తిరుగుతున్నావు, రాత్రి ఇంటికి వస్తున్నావు అంటే అక్కడ ఎగ్గే కాడికి ఏమైనా ఇట్లా అయిపోయింది, అట్లే అయిపోయింది. ఎవరు ఏం చేస్తుందామె? నీకు రారా చెప్తా. ఎందుకు నాకు టెన్షన్ అవుతుంది. అట్లా మాట్లాడుతున్నా ఇంకెక్కువ టెన్షన్ అయిపోతుంది. నేను చేస్తాను, నేనేం చేయాలో తెలియదు. నేను చేస్తాను. నువ్వు ఇదంతా పోతాం అనుకుంటున్నావు, నిజమే అంటున్నావు. అదే ఎందుకు మరి అట్లా ఎట్లా అవుతుంది? ఎట్లా ఒప్పుకుంటారు? ఏమో అన్ని గుర్రె మాటలు మాట్లాడతావు నువ్వు. ఎట్లయితే ఎట్లా ఒప్పుకోరు అంటే అయ్యింది. ఒప్పుకోరు, ఒకటి ఒప్పుకో. నాకు తెలియదా? ఒప్పుకోరు అని తెలియదా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో అక్కడ కావు. మరి అదేంటి మీ అమ్మ అట్లా మాట్లాడుతుంది? మనకేం తెలియదు, నువ్వు ఒక్కదాని అది అంటది ఏంది? ఆమెకేం తెలుసు బొంగు? ఏంది నాకు భయం పుడుతుంది. నువ్వు అట్లా అంటుంటే నేను ఏడ చచ్చిపోతాను అక్కడ అనేసి నాకు భయం పుడుతుంది నువ్వు అట్లా మాట్లాడుతుంటే. నీకు ఇచ్చినానువా? నేను చంపే రకం కాదు, చేసే రకం కాదు. నువ్వు చంపడం కాదు, నాకు తట్టుకునే శక్తి లేక నేను ఏడ చచ్చిపోతున్నాను నాకు భయం పుడుతుంది. నేను చేస్తున్నా, నీకేం చేయాలి? నేను చేస్తాను కాదు. మరి రూమ్ లో ఉంటున్నాడు అందరూ అట్లా చెప్పినందుకు నాకు? రూమ్ లో ఉన్నా ఎప్పుడు 10 రోజులు 5 రోజులు కూడా వేరే రూమ్ తీసుకొని. అవునా? రూమ్ లో ఉన్నా అంటే ఎన్ని రోజులు నాకు తెలియదా? నీకు చెప్పనా ఏంటి? మరి ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చినావు? ఎప్పుడు బయటకు వచ్చినా? అంటే మీ ఊరోళ్ళతో ఉన్నావా రూమ్ లా? ఊరోళ్ళతోటే ఉన్నారు. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నా. ఎప్పుడు ఎన్ని రోజులు అయింది? 4-5 రోజులు అవుతాను. నాకు భయం పుడుతుంది. నేను తట్టుకోలేనేమో అనిపిస్తుంది. నాకు ఏమో చెప్తున్నావు, నాకు ఏడుపు వస్తుంది. ఈ మంది సక్సెస్ అది ఓడదంటాడు బతుకు అందరు బతుకునే ఉంటాం. ఇంత నిమ్మలంగా చెప్పి ఇంత నిమ్మలంగా చెప్తా అంటే అన్ని చెప్తా అంటే నువ్వేమో పెద్ద కష్టం అవుతుంది. కాదు, అది వేరే ఫ్యామిలీ అదే ఏదో చెప్తున్నా. నాకు తట్టుకోలేకపోతుంది. నాకు చెప్పు. కాదు మరి నాకు డైవర్సిటీ చేసుకోకపోయినా మరి అప్పుడు మనకు డైవర్సిటీ చేసుకోకపోయినా అట్లా ఎందుకు చేసుకున్నావు? డైవర్స్ ఇస్తే మరి ఇప్పుడు ఇస్తే ఏమైతుంది? డైవర్స్ అప్పుడే ఇచ్చి ఎందుకు చేసుకోలేదు? అప్పుడే ఇచ్చి నువ్వు ఇస్తాను అడిగితే. ఎప్పుడు అడిగినావు నన్ను? నీ మస్తు అడిగా. నువ్వు నారాశ అయినా ఏదైనా నువ్వు నాతో ఉండాలా, నాతో కావాలని ఎన్నో మాట్లాడి కదా.
మరి ఇప్పుడు ఇద్దరు ఎట్లుంటారు? నాకు భయం పుడుతుంది, రాను. నేను తట్టుకోలేదు, రాను అసలుకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.